ప్రియమైన వారలారా, క్షేమమని నమ్ముచున్నాను. మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభవందనములు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ ఆఖరి దినములలో ఇలాంటి దేవుని యొక్క ప్రవచన వాక్కు మిమ్ములను ప్రభువునందు బలపరుస్తున్నదే, ప్రభువునందు సంతోషపరుస్తున్నది కదా. అందువలన మీరు ధైర్యముగా దేవుని యొక్క సన్నిధానములో బాగా ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించండి ఈ దినము కొరకు. ఇప్పుడు ప్రభువు మీతో మాట్లాడే మాట కొరకు ప్రభు వైపు చూద్దాం. వాక్యము తెరచి చూడండి. నేను చెప్పే వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై యుండుడి. క్రైస్తవ జీవితంలో ఒక మహిమాన్వితమైన అనుభవం ఉంది. ఆత్మలో నింపబడి ప్రార్థించేటువంటి ఆ అనుభవం, మీ మీద ఉన్న అభిషేకం నిండి నిండి పొంగి పొర్లుతుంది. అది మంచి అనుభవం ప్రియులారా. దావీదురాజు అన్నాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దీని యొక్క అర్థం ఏమిటి తెలుసా? ఒక బకెట్ నిండా నీళ్లు నిండి చూస్తే పరిగెత్తుకుంటూ నిండిన తర్వాత ఇంకొక బకెట్ పెడతాం, ఎందుకంటే నీళ్లు వ్యర్థమవుతాయి అని. అదే సమయమున ఆ బకెట్ నిండితేనే ఇంకొక బకెట్లోనికి వెళ్ళగలవు కదా. మీ ఆత్మీయ జీవితములో ప్రభు కృపగా ఈ దినం మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనే మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీ పాత్ర అభిషేకముతో నింపబడాలి. బాగా అన్య భాషలు మాట్లాడి ప్రభువును స్తుతించి పాడి ఉదయమే దేవుని ప్రసన్నతలోనికి మీరు రండి. ప్రభువు నడిపిస్తాడు. కొండలాంటి సమస్యలు కావచ్చు, అవి మంచు వలె కరిగిపోతాయి. చూడండి, ఉద్యోగ స్థలములో, వ్యాపారంలో, బిడ్డల ద్వారా, శరీర సంబంధమైన ఏదైనా కావచ్చండి. ఈరోజు చూడండి, ఒక నూతన ఆశీర్వాదం మీకు రాబోతుంది. కారణం, ఈ వచనము ప్రకారం మీరు ఆత్మ పూర్ణులై ప్రార్థించబోతున్నారు. ప్రభువుకు స్తోత్రం. మీలో ఉన్న ఆత్మీయ వరమును ప్రజ్వలింప చెయ్యండి, రగిలించండి. ఆత్మవశులై బాగా ప్రార్థించి అప్పగించుకోనండి. ప్రభువు చూసుకుంటాడు. ఆమెన్. ప్రార్థించుదామా? ఆత్మలో నింపబడి ప్రార్థించగా ఒక సమాధానం వస్తుంది చూడండి, ఒక ధైర్యం వస్తుంది చూడండి. ఏది వచ్చినా చూసుకుంటాను, నా విమోచకుడు సజీవుడు అనే తలంపు మీకు వస్తుంది. ప్రభు నామం మహిమపరచబడుతుంది. దేని గురించి చింతించకండి, దేవుడు నడిపిస్తాడు. ప్రభుకి స్తోత్రం. నాతో కలిసి ప్రార్థించడానికి మీరు సంసిద్ధమని అనుకుంటున్నాను. ప్రభు పాదముల చెంత ఉంచుదాం. ప్రభు మీద భారం మోపుదాం. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుడు కదల్చబడడు. ప్రభుకు స్తోత్రం. ఆయనే మన నమ్మకం. ప్రార్థించుదాం. పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమి మీద సర్వాధికారము కలిగిన దేవా, పొంగి పొర్లేటువంటి అభిషేకం మీ బిడ్డల మీద యేసు నామములో ఇప్పుడే కుమ్మరించండి అయ్యా. ఎలాంటి కలవరమో, ఎలాంటి దిగులో, ఎలాంటి చింతో, ఎటువంటి భారమో ఏదైనప్పటికీ సరే మీ నామములో ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన విడుదల మీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఈ క్షణము మొదలుకొని వారి సమస్య ఉన్న చోటు కనబడకుండా పోవాలి. హల్లెలూయా. ఇంత మట్టుకు నడిపించిన దేవా, ఇక మీదట నడిపించండి. పరిశుద్ధాత్ముడా, శత్రువు యొక్క క్రియలను లయము చేసే అభిషేకము ఇచ్చువాడా, సాతాను యొక్క విరోధపు శక్తులు మీ బిడ్డలు జయించి ఇప్పుడు ఇంటిలో ఒక కదలిక రావాలి. వారి ముఖములు ప్రకాశించాలి. ఈరోజు ఎవరెవరిని కలుసుకుంటున్నారో, ఏ ఏ కార్యముల కొరకు ప్రార్థిస్తున్నారో అవన్నీ అలాగే సఫలమగునట్లు ప్రార్థిస్తున్నాను. ప్రార్థనకు జవాబిచ్చిన ప్రభువుకు స్తోత్రం, మహిమయ యేసు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన ఆలకించిన దేవుడు మీతో ఉన్నాడు. ఈ రాత్రి పడకకు వెళ్ళేటప్పుడు మీరు చూడండి, ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం ప్రభు మీకు చేసి ముగిస్తాడు. ఓకే, మీరు పొందిన అనుభవములను, మీ యొక్క అభిప్రాయములను మీరు కమెంట్ సెక్షన్లో రాసి పంపండి. అది వేరే వారు చదివేటప్పుడు వారికి విశ్వాసం పెరుగుతుంది. సరేనా? నా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. సువార్త పనిలో పరిగెత్తుచున్నాను కదా. అందరూ యూట్యూబ్ ఫ్యామిలీస్, ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబములు అందరూ నా కొరకు ప్రార్థించండి. ఒకరి కోసం ఒకరం ప్రార్థించుదాం. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.
మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.